జస్ట్ ఇప్పుడే కాంతారా చాప్టర్ 1 చూసొచ్చారు మన ట్రేడ్ పండితులు. ఇక్కడ కొందరు కుల భాష కోవిదులు బాయ్కాట్ కాంతారా అంటున్నారు. ఇక పడుకోండి, అప్పుడే లేవద్దు. బాగుంది సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్, సినిమా లవర్స్ ఈ వీకెండ్లో ఎంచక్క సినిమాకి వెళ్ళిపోండి. బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. చాలామంది ఎన్టీఆర్ ప్రీలీజ్ ఈవెంట్కి వచ్చాడని పాజిటివ్ రివ్యూ ఇస్తున్నాడు, లేదంటే పవర్ బాబు క్యాబేజీని తగ్గించడానికి ఇలా అని ఏడుస్తారు. ఎన్టీఆర్ వార్ 2 సినిమాకి అట్టర్ ఫ్లాప్ అని చెప్పారు మన ట్రేడ్ పండితులు. మామూలుగా కాదు, ఏకి పారేశారు. కావాలంటే చెక్ చేసుకోండి. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళకండి. నార్మల్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఏ పనికిమాలోడి మాటలు వినొద్దు, హ్యాపీగా వెళ్ళండి. ఇక పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక చిన్న విషయం, బాయ్కాట్ అని ఆ గొర్రెలే ముందు సినిమాకి వెళ్ళాయి. అది మన బాయ్కాట్ బాడుకోవు బుద్ధి. సరే, ఇక ముందు కథ విషయానికి వస్తే, మా నాన్న ఇక్కడే ఎందుకు మాయమయ్యాడు, అసలు ఏంటి ఇది అనే ప్రశ్నతో కాంతారా పార్ట్ 1 ఎండ్ అవుతుంది. అదే క్వశ్చన్తో ఈ కాంతారా చాప్టర్ 1 మొదలవుతుంది. స్టోరీ 8వ శతాబ్దానికి వెళ్తుంది. అసలు కాంతారా అంటే ఏంటి, ఈ పంజుర్లి దేవతలు ఎలా వస్తారు, దాని బ్యాక్ స్టోరీ ఏంటి, అదంతా కూడా చూపించారు. కాంతారా దాని రహస్యాలు, దేవతలు ఎలా వెలిశారు అని చెప్పడంతో స్టార్ట్ అవుతుంది సినిమా. సాక్షాత్తు పరమేశ్వరుడు కాంతారాలో వెలిశాడని, శివుడి కోసం పార్వతీదేవి శివుని పూదోట అంటూ ఒక ప్రాంతాన్ని సృష్టించిందని అక్కడ ప్రజల నమ్మకం. అయితే ఆ కాంతారా జనాలకి ఒకరోజు నీటిలో శివలింగాకారంలో ఉండే ఒక రాయి దొరుకుతుంది. ఆ రాయినే దేవుడిగా భావించి ఆరాధిస్తుంటారు వాళ్ళు. ఆ మహిమాన్వితమైన ప్రాంతం పైన ఎవరి కన్ను పడకుండా జాగ్రత్త పడుతుంటారు కాంతారా వాసులు. అయితే ఓ రోజు వారికి అక్కడున్న బావిలో ఓ బిడ్డ దొరుకుతాడు. ఆయనే మన రిషబ్ శెట్టి. ఒకసారి ఆ శివుడి పూదోటలో అడుగు పెట్టడానికి ప్రయత్నించిన బాంగ్రా యువరాజుని తరిమి కొడతాడు హీరో. తర్వాత కాంతారాన్ని దాటి బయటకు వచ్చి బాంగ్రా రాజ్యంలో చేరి అక్కడ సొంతంగా వ్యాపారం చేస్తాడు. ఆ రాజు చెల్లెలు హీరోతో ప్రేమలో పడుతుంది. అది తెలిసిన ఆ రాజు ఏం చేశాడు, బావిలో దొరికిన హీరో కర్తవ్యం ఏంటి అనేది ఖచ్చితంగా థియేటర్స్లో చూసి తెలుసుకోండి. ఇక సినిమా ఎలా ఉందంటే, మనల్ని ఒక సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది సినిమా. ఆ సెట్టింగ్స్, ఆ అడవి బ్యాక్డ్రాప్, ఆ వరల్డ్ బిల్డింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయి కూడా ఎవ్రీ ఫ్రేమ్లో స్పష్టంగా కనిపిస్తుంటుంది. 300 కోట్ల బడ్జెట్ పెట్టి కైన్ మాస్టర్లో తలకాయలు అతికించారు మన వాళ్ళు. కానీ దీంట్లో ఆ గ్రాఫిక్స్ అయితే అమేజింగ్ అని చెప్పాలి. పులి సీక్వెన్స్ ఉంటుంది, రియల్గా చూసిన ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీ, యాక్షన్ సీక్వెన్సెస్, బ్యాక్ స్టోరీ, ఆ రహస్యాలతో చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ అయితే మొత్తం సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. ఇక కంప్లైంట్ అంతా కూడా సెకండ్ హాఫ్ పైనే. అప్పటి వరకు మెయిన్ విలన్ అనుకున్న యువరాజుని సెకండ్ హాఫ్ మొదలైన పావు గంటలోనే హీరో చంపేస్తాడు. నేను సినిమా అయిపోయిందేమో అనుకున్నా. ఆ యాక్షన్ సీక్వెన్స్ అయితే క్లైమాక్స్లా ఉంటుంది. దాని తర్వాత సినిమా బాగా స్లో అవుతుంది. స్టోరీ అయితే ట్రాక్ తప్పలేదు, కానీ ల్యాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది. ప్రీ క్లైమాక్స్కి ముందు ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నాకు తెలిసి అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు కూడా. అక్కడి నుంచి మళ్ళీ సినిమా ఊపు అందుకుంటుంది. ఇక క్లైమాక్స్ అయితే సినిమాకి హైలైట్, మంచి ఊపునిస్తుంది. ఇక రిషబ్ శెట్టి యాక్టింగ్ అయితే పీక్స్ అనే చెప్పాలి. ఏమన్నా నటించాడా, జీవించేశాడు, అద్భుతం. ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయాడు. రైటింగ్, డైరెక్షన్, యాక్టింగ్ ఇవన్నీ ఒక్కడే ఎలా మేనేజ్ చేశాడో, అది కూడా ఇంత బిగ్ స్కేల్లో బాగుంది. టెక్నికల్గా కూడా సినిమా బాగుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయొచ్చు, అది కూడా ఫ్యామిలీతో. కొంతమంది ఆ పంజుర్లి దేవతలు వచ్చినప్పుడు అర్థం కాకపోవచ్చు చాలామందికి, కానీ కింద తెలుగులో సబ్‌టైటిల్స్ పడుతుంటాయి. అవి చూస్తే అలా నడిచిపోతాయి ఆ సీన్స్ కూడా. ఓవరాల్గా అయితే సినిమా బాగుంది. టికెట్ హైక్స్ అలాగే ఓవర్ బిజినెస్ ఏమన్నా దీనికి దెబ్బేస్తుందేమో తెలీదు. ఈ వీకెండ్ కంప్లీట్ అయితే అది కూడా తేలిపోతుంది. ఈ వీకెండ్లో ఒక మంచి సినిమాకి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా నిశ్చింతగా ఈ సినిమాకి వెళ్ళిపోండి. సో గైస్, ఇది రివ్యూ. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.